మనం కూడా ఎదుట వ్యక్తి ఎంత వెతికినా మనలో లోపము కనపడనంత పరిశుద్ధత మనలో కూడా రావాలి. దేవుని బిడ్డలకు ఎక్కడ లోపాలు కనపడకూడదు. అప్పుడప్పుడు అన్న మన సినిమాల దగ్గర కనపడ్డావు, ఆ బ్రాందీ షాపు దగ్గర కనపడ్డావు, ఎందుకు కనపడ్డావు? ఏమంటే దేవుని బిడ్డలకి సినిమాల దగ్గర ఏం పని, బ్రాందీ షాపుల దగ్గర ఏం పని? అప్పుడేముంది? ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపము నీలో కనపడకూడదు. చెయ్యకూడని పనులు ఎదుట వ్యక్తికి కనపడేటట్టుగా, అంటే కనపడకుండా చేయమని కాదు. ఏమంటే పరపక్షముందన్న వాడికి ఉన్న ఆసక్తి ఇంకొకటికి ఉండదు. ఈడేడ కూర్చుంటున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడా, ఈడేం చేస్తుంటాడు, ఎంక్వైరీ ఎక్కువ పరపక్షం ఉండవాడికి. అబ్బాయి బాగా ప్రార్థన చేస్తున్నాడా, ఎప్పుడైనా సినిమాలు చూస్తున్నాడా, ఏమన్నా తొందరపడి ఏమన్నా మాటలు మాట్లాడతాడా, ఏమన్నా చూడకుండా సూపులు ఏమన్నా చూస్తుంటాడా? మన విరోధి మన గురించి బాగా పట్టించుకుంటాడు. విరోధి మన గురించి పట్టించుకొని మనలో లోపాలు ఎంత వెతికినా కనపడకుండానట్లుగా బైబిల్ చెప్తుంది. సత్కార్యాల విషయంలో నువ్వు మాదిరిగా ఉండు అన్నాడు వాక్యం. కొట్టండి ఇప్పుడు గట్టిగా చప్పట్లు.